ముందుగా ఆ, దయాకర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. దయాకర్ గారు, ఇవాళ జాగృతి అధ్యక్షురాలు కాదు, ఇంకా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చేసిన ప్రసంగం ఎట్లా అనిపించింది? ఒక మహిళా నాయకత్వం ఎస్టాబ్లిష్ కాబోతున్నట్టయినా తెలంగాణలో ఎట్లా చూస్తున్నారు మీరు? యా మిత్రమా, అంటే ఇన్ని రోజులు జాగృతిగా ఒక సంస్థగా ఉన్న కవిత గారు ఈరోజు పార్టీ అధ్యక్షురాలుగా మారడం అనేది ఆహ్వానిద్దాం. ఒక మహిళా నాయకత్వాన్ని చూద్దాం. బట్ రేపటి రోజున మనుగడ ఎట్లా ఉంటది, టిఆర్ఎస్ యొక్క ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి, టిఆర్ఎస్ అనే పెట్టినట్టుంది ఇప్పుడు కదా అవును. టిఆర్ఎస్. సో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ మొన్న పోయి, బిఆర్ఎస్ పార్టీ మొన్న పోయి ఢిల్లీకి పోయి మాది మాకే ఉండాలని చెప్పుకొని వచ్చినట్టుగా నాకు సమాచారం ఉంది. హరీష్ రావు అండ్ టీం పోయింది కదా మొన్న ఈ హైకోర్టు తీర్పు కంటే ముందు, అట్లా చెప్పుకొని వచ్చి. సో వార్ బిట్వీన్ బిఆర్ఎస్ లీడర్సేనా అని అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ మధ్యనే కొనసాగుతుంది. ఒక ప్యారిటీ బావబామ్మార్దుల మధ్యన ఉన్నది, ఇంకో ప్యారిటీ బావబామ్మార్దులు వర్సెస్ కవిత గారు అవుతుందా, లేదంటే కేసీఆర్ వర్సెస్ కవితగా మారబోతుందా అనేది మనం చూసి భవిష్యత్తులో కార్యాచరణను బట్టి చెప్పగలం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఏం కామెంట్ చేయలేం. పార్టీ ఎవరైనా రాజకీయ పార్టీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాంట్లో తనకు బీఆర్ఎస్ లో మనుగడ లేదు అని అనుకోవడం ద్వారా తను టిఆర్ఎస్ ని ఏర్పాటు చేసుకుందని మనం అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక మౌలికమైన ప్రశ్న కూడా మొన్ననో నిన్ననో అన్నట్టుంది. జీవన్ రెడ్డి గారు 75 ఏళ్ళకి కావాల్సి వచ్చింది కానీ నేను అవసరం లేకుండా పోయింది అని అంటే, ఒక రకంగా కుటుంబ సభ్యులే బిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. కుటుంబ సభ్యులని కాదు, యంగ్ కానీ వీళ్ళు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా మనకు కనపడ్డది. కాబట్టి ఈ వార్ బిట్వీన్ బిఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ నడుస్తట్టుంది. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వంతో తగువులాడతారు. దాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ సో మీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఇవాళ ఒక కర్కోటక పాలన సాగుతోంది అంటూ ఒక వర్డ్ వాడారు. సో ఆ కర్కోటకుడి వల్లనే రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగినాం. అవతల పాపాల భైరవుడు ఉండబట్టి కర్కోటకుడు అయితేనే ఆ పాపాల భైరవుని కట్ చేయగలుగుతాడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజల విషయంలో ఆయన ఒక మనసున్న మారాదు లెక్క ఉంటాడు. ఎందుకంటే ప్రజల పథకాల విషయంలో తను ఎంత సంతోషంగా ఇస్తాడో రాజకీయ ప్రత్యర్థుల పట్ల కర్కోటకుడనే ఉంటాడు. మరి రాజకీయ ప్రత్యర్థి అనుకోని కర్కోటకుడు అని సోదరి మరి ప్రస్తావన తెచ్చిందా తెలియదు. కానీ ఎలా రేవంత్ రెడ్డి గారు లేకుంటే మాకు అధికారం ఎట్లా ఉండేదో చాలా మందికి తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్లకు టిట్ ఫర్ టాట్ లెక్క రేవంత్ రెడ్డి గారే సరైన నాయకుడు. కాబట్టి ఇలా తెలంగాణకు సరైన నాయకుడిగా మేము చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మొన్నటి దానిక వాళ్ళతోనే ఉండి వాళ్ళ కుటుంబంలో నుంచే బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని ఏదో ఏమంటాము కొంచెం అనుకూలంగా ఉంటుందని మేమేం అనుకో. రైట్ దయాకర్ గారు, అంటే సరే మీరు వెల్కమ్ చేశారు ఒక రాజకీయ పార్టీని, ఓకే. ఒక్కసారి అంటే మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడినా సరే, నార్మల్గా వ్యక్తిగా మాట్లాడినా సరే, కవిత ఇవాళ ఇచ్చిన స్పీచ్ ఎట్లా అనిపించింది మీకు? ఒక పార్టీకి బిగినింగ్లో ఒక లీడర్ ఎస్టాబ్లిష్ కావడానికి కావాల్సిన స్పీచ్ కవితలో కనిపించిందా? నాకైతే కొత్తగా ఏం లేదు. తను నాకు మూమెంట్ టైం నుంచి కూడా తెలుసు కాబట్టి ఇండిపెండెంట్ గా మాట్లాడేటప్పుడు వేరుంటది, పార్టీ అసోసియేటెడ్ గా మాట్లాడేటప్పుడు ఒక తీరుగా ఉంటుంది. అట్లా పార్టీ ఇండిపెండెన్స్ వచ్చినట్టుగా తనకు స్వేచ్ఛ వచ్చినట్టుగా మాట్లాడింది తప్పితే దాంట్లో ప్రతిరోజు తన ప్రస్తావన తెచ్చే అంశాలే. కాకపోతే ఇలా ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలుగా మాట్లాడేటప్పుడు ఎట్లా స్వేచ్ఛతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికి కూడా కొంత దాంట్లో ఒక టెంప్టేషన్, ఒక సెంటిమెంట్, ఒక న్యూ టైప్ ఆఫ్ ఐడియాలజీ అనిపించవచ్చు కాక, కానీ అవన్నీ కూడా కొత్తగా మాట్లాడినవి కావు. బట్ మీరు అన్నారు ఇంతకుముందు ఇంట్రోలో, నేను కవిత అమ్మగా కావాలనుకుంటున్నా అని చెప్పి అన్నారు. అవును అవును, ఆ వర్డ్ ఉపయోగించారు. అది నేనేమంటున్నాను, రూపాంతరం చెందాలనుకుంటున్నాను. కేసీఆర్ బాపు కావాలన్నా, కవిత అమ్మ కావాలన్నా ప్రజల్ని నిజాయితీగా ప్రేమించే ఒక గుణం ఉండాలి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది మనం కాదు, చెప్పేటోళ్ళు. రైట్.
ఇప్పుడు అట్లా ఆ కోణము ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సెంటిమెంట్ రగిలిస్తానికి ఏదైనా ఉండొచ్చు కాక, కానీ నా దృష్టిలో నేను అనుకుంటున్నా ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారిని పొగడడం అనేది కాదు, కానీ ఏ దశలో తను నాయకుడైండు, ఎవరి ఆశీర్వాదాల వల్ల అయిండు, ఏ విధంగా తను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏ విధంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగిండు అని అంటే అది ప్రజా ఆశీర్వాదం ఉండాలి. ఇక్కడ రైట్. వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా, కేసీఆర్ నుంచి కవిత వరకు, మధ్యన వాళ్ళ బావగారైన హరీష్ రావు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళు పాలించిన దినాలు పీడ దినాలు, చీకటి దినాలు. అవి ప్రతి దాంట్లో ఎంత మనం క్షమించమని అడిగినా, ఎంత తప్పు ఉందని అడిగినా, ఏది చెప్పినా సరే డెఫినెట్ గా ఇట్ విల్ బి కౌంట్. రైట్. కాబట్టి ఓకే. ఒక కాలం కాలం తన కోసం కన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ఎన్నో శక్తులు పనిచేస్తాయి, బట్ వీ రెస్పెక్ట్ దెమ్, దట్స్ రైట్. ఇట్. బట్ ఓకే. మేము ఓకే దయాకర్ గారు. మళ్ళీ ప్రజాపాలనలో ఎస్. రేవంత్ రెడ్డి గారు రేపు ఇంకా బలోపేతం కావడానికి మళ్ళీ మీ ఎలాంటి దగ్గరకు వస్తాను కార్యక్రమాలు దయాకర్ గారు. చూస్తాం. ఓకే.